ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3400 షాపులు ఉన్నట్టున్నాయి సుమారుగా. దానికి పడిన టెండర్లు నిన్నటికి 9000 కూడా పడలా. మరి ఇవాళకి ఎన్ని పడినాయో ఒకసారి లెక్కలు తీసుకోవాలి. అంటే దాని లెక్క చూస్తే 1:3, అంటే ఒక షాప్ ఉంటే 3 టెండర్లు పడినాయి. తెలంగాణలో ఒక షాప్ ఉంటే 50 టెండర్లు 1:50 రేషియోలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే తతంగం ఇది. అంటే వీళ్ళు ఎవరికి గండి కొడతా ఉన్నారు? ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల పేర్లతో సిండికేట్లు వీళ్ళందరూ కూడా గండి కొడతా ఉన్నారు. అంటే 3400 షాపులు ఉంటే సుమారుగా దానికి ఎన్ని టెండర్లు పడాలండి? ఒకవేళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే సుమారుగా 1,60,000 టెండర్లు పైన పడాలి. 1,60,000, 1,70,000 టెండర్లు పడాలి. ఇప్పటికి నిన్నటికి 9,000 టెండర్లు పడినాయి. మరి వాళ్ళకి 15,000 పడి ఉంటాయో నాకు తెలియదు. అంటే మీరు మొత్తం ఏ రకంగా చూసుకున్నా రేపటికి ఒక 30,000-40,000 టెండర్లు పడినాయి అనుకోండి. సుమారుగా 1,20,000 టెండర్లు పడాల్సినవి ఈ ఎమ్మెల్యేలు, ఈ సిండికేట్లు అడ్డుకుంటా ఉన్నారు. అంటే దానికి ఎంత ఆదాయం రావాలండి? 1,00,000 టెండర్లు అంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి. 1,00,000 టెండర్లు అంటే సుమారుగా 2,000 కోట్ల రూపాయలు. అంటే 1,20,000 షాపులు అని అంటే సుమారుగా 2,400, 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి లాజిక్ ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? సంపద సృష్టిస్తానంటే ఎమ్మెల్యేలకు సంపద సృష్టిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి కానే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45,000 పైన బెల్ట్ షాపులు ఉంటే ఈ షాపులన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 45,000 బెల్ట్ షాపులల్లా దానికి డబుల్ అయిపోతాయేమో ఇప్పుడు రాబోయే రోజుల్లో. అంటే వీధికొక మద్యం దుకాణం పెట్టే కార్యక్రమము ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఒక్కసారి మనమే గమనిద్దాం. ఎందుకంటే రేపటికి కంప్లీట్ అవుతున్నాయి. ఎప్పుడో 11వ తారీఖు ఎప్పుడో ఓపెన్ చేస్తారంట, 12వ తారీఖుకి. అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో, ఎమ్మెల్యేల కంట్రోల్లో పెట్టుకుని ఈ యొక్క వ్యవహారం జరుగుతూ ఉన్నదనేది ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఉచిత ఇసుక, అంటే ఉచిత ఇసుక గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత కరెక్ట్. ఎందుకు చేతనంటే గత ప్రభుత్వంలో టన్నుకి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 370 రూపాయలు పర్ టన్ను, మెట్రిక్ టన్నుకి వచ్చేది. అంటే 100 రూపీస్ ఎక్స్పెన్సెస్ పోయినా 370 రూపీస్ వచ్చేది. ఇప్పుడు వీళ్ళు పేరుకి ఏం చెప్తా ఉన్నారనంటే ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నారో అని అడుగుతున్నా. ఇప్పుడు ఏదో సామెత ఉంది చూసారా, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదనేది ఎంత వాస్తవమో వీళ్ళు ప్రజలకి ఉచిత ఇసుక ఇస్తున్నారని చెప్పడం కూడా అంత అవాస్తవం. ఎంత అవాస్తవం అంటే అసలు ఎక్కడ ఇస్తున్నారండి? అంటే ప్రభుత్వానికి గండి కొడతా ఉన్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి 1 రూపాయి రావట్లా. గతంలో 1,000 కోట్ల రూపాయలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి. శాండ్ పేరు మీద 1,000 కోట్ల రూపాయలు వచ్చేది. ఇప్పుడు 1 రూపాయి కూడా రావట్లా. మరి నిన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒక పేపర్లో చూసిన, సుమారుగా 340 రూపాయలు ఒక మెట్రిక్ టన్ను ఖరీదవుతుంది అని చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే ర్యాంప్ బోట్మ్యాన్ సొసైటీ దగ్గర నుంచి తీసుకునేదానికి 100 నుంచి 150 రూపాయలు ఇచ్చేవారు. 150 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను వాళ్ళు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఎలా ఇస్తున్నారండి? 340 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? ఒక మెట్రిక్ టన్ను బోట్మ్యాన్ సొసైటీ వాళ్ళు ఎత్తి వాళ్ళు కష్టపడిన దానికి ఒక మెట్రిక్ టన్నుకి 150-180 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ 340 రూపాయలు నిజంగా బోట్మ్యాన్స్కి వెళ్తున్నాయండి? ఆ సొసైటీలకు వెళ్తున్నాయా?
ఆ కష్టపడే వాళ్ళకి ఆ కూలీలకు వెళ్తుందా 340 రూపాయలు పర్ మెట్రిక్ టన్ అని అడుగుతా ఉన్నా. ఎవరికి వెళ్తా ఉంది డబ్బు? ఎవరికి వెళ్తా ఉంది? ఎమ్మెల్యేలకు కాదా? తెలుగుదేశం నేతలకు కాదా? ఈ సూటి ప్రశ్న ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గతంలో ప్రభుత్వానికి మెట్రిక్ టన్కి 370 రూపాయలకి వాళ్ళు కడితే బయట వినియోగదారుడికి సుమారుగా లారీ 14,000 15,000కి దొరికేది పెద్ద లారీ. ఇవాళ 25,000-30,000 పెడతా ఉన్నా కూడా 30 టన్నుల లారీ దొరకట్లా. అంటే బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందండి? పేరేమో ఉచిత ఇసుకంట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు గవర్నమెంట్కి మొత్తం గండి కొడతా ఉన్నారు, వినియోగదారులకేమో ఉచిత ఇసుక అని చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడ వెళ్ళిపోతా ఉన్నాము? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనైనా కాదా అని నాకు ఇవాళ అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే అబద్ధాలు ఆడి ఏదో రకంగా అధికార పీఠం ఎక్కేసి కుర్చీలో కూర్చుని మనం ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల దాకా ఇంకా మళ్ళీ ప్రజలకు వేరే ఆప్షన్ లేదు.